హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ డే 13 క్లాస్ వచ్చేసి రౌండ్ నెక్ మెడ పట్టి కుట్టడం ఎలా అన్నది నేర్చుకుందాము. రౌండ్ నెక్ అంటే స్క్వేర్ నెక్ పోయినసారి చూపించాను కదా, ఇలా రౌండ్ నెక్స్ లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పట్టి లైనింగ్ ని వెనక తిప్పడం, ఇది వచ్చేసి పట్టి. నేను ఇప్పుడు మీకు పట్టి చూపిస్తున్నాను. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. ఫస్ట్ క్లాత్ కి అవి డిసైడ్ చేయండి, రైట్ రాంగ్ అన్నది. రైట్ సైడ్ ఒక టిక్ వేసుకోండి. రౌండ్ నెక్ కుట్టడం మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చూపించాను, అది చూసుకొని ఒకసారి రౌండ్ నెక్ కట్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టి లాస్ట్ టైం చెప్పాను కదా, ప్రీవియస్ క్లాస్ లో ఉంది ఇది కూడా. క్రాస్ పట్టిని కుట్టి రెడీ చేసుకోండి. సేమ్ యాజ్ టీజ్ క్రాస్ పట్టి ఎలా అయితే కుడతాం అలాగే ఎడ్జెస్ ఈక్వల్ గా ఉండేటట్టు ఇలా చూసి కట్ చేసుకోండి. 1 ఇంచ్ ఉండాలి. క్లాత్ వెడల్పు అన్నది చూసారు కదా, 1 ఇంచ్ ఉంటే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. 1.5 ఉన్నా పర్లేదు. ఓకేనా. క్లాత్ రైట్ సైడ్ పీస్ అంటే మెడపట్టి క్రాస్ పీస్ ఉంటుంది కదా, అది వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి పట్టీకి క్లాత్ మీద పెట్టేసి ఇంక మిషన్ మీద స్టార్ట్ చేసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు చూసుకొని, ఇలా మీకు క్లారిటీ లేకపోతే కనుక డాట్స్ పెట్టుకోండి. ఇంక ఇలా స్టార్టింగ్ లో కొంచెం ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా మీరు రౌండ్ గా తిప్పుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళండి. యాజ్ టీజ్ రౌండ్ నెక్ ఎలా అయితే కుడతామో సేమ్ అలాగే ఇలా క్లాత్ ని జరుపుకుంటూ కొంచెం కొంచెం ఇలా ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి, కానీ మీరు ఫోల్డ్ చేయొద్దు. ఎక్కువ డీప్ పెడితేనే వస్తాయి ఆ ఫోల్డింగ్స్. చేయాలి. మామూలు నార్మల్ గా అయితే మీరు బిగినర్సే కదా, అవసరం లేదు. జస్ట్ ఇలా క్లాత్ ని మన చేతిని ఆ పట్టీని తిప్పుకుంటూ ఇలా రౌండ్ గా కుట్టుకోవాలి. పాదం అన్నది అస్సలు పైకి లెగవకూడదు. నీడిలో పాదం ఇవేవి సేమ్ యాజ్ టీజ్ రౌండ్ నెక్ ఎలా అయితే కుడతామో సేమ్ అలాగే కుట్టేసుకుంటూ రండి. క్లాత్ ని ఎక్కడ ఫోల్డ్ చేయకుండా, సాగదీయకుండా. క్లాత్ ని మాత్రం మెడ పట్టిన అస్సలు సాగదీయద్దు. దీనికి సాగే తత్వం ఎక్కువ. క్రాస్ పీస్ కి అసలు సాగదీయద్దు, జస్ట్ అలా హోల్డ్ చేయండి అంతే. ఇలా ఎండింగ్ లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి. 1/2 ఇంచ్ ఫస్ట్ ఎలా అయితే వదిలారో అలా వదిలేసి ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసేయండి. ఇలా నెక్ రౌండ్స్ చుట్టూ కట్స్ పెట్టుకోండి, అంటే మెడ వంపు సరి కరెక్ట్ గా తిరగడానికి పర్ఫెక్ట్ గా. థ్రెడ్ దగ్గరకు వెళ్ళకూడదు, జస్ట్ ఎడ్జెస్ లో ఇలా కట్స్ పెట్టుకోండి రౌండ్ గా. జాగ్రత్తగా పెట్టుకోండి చూసుకుంటూ. థ్రెడ్ కి మాత్రం అస్సలు సిజర్ ని టచ్ అవ్వనివ్వద్దు. ఒక పాయింట్ ఇటుకే పెట్టుకోండి. ఇప్పుడు పట్టీని ఇలా రివర్స్ చేసేసి రైట్ సైడ్ క్లాత్ ని పెట్టేసుకొని ఎడ్జెస్ అసలు కనిపించకుండా ఇలా క్లోజ్ చేసుకుంటూ ఒక్కసారి ఇలా ఫింగర్ తో ఇలా రఫ్ చేయండి. కాటన్ ప్రాక్టీస్ చేయండి, అందుకే మీకు కాటన్ క్లాత్ తీసుకోమన్నాను. ఇలా రఫ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావండి. ఎడ్జెస్ కి స్టిచ్ పడాలన్నమాట. ఇలా క్లాత్ ని సెట్ చేసుకోండి. మెడపట్టి కుచ్చు రాకుండా వెనక ముందు 2 క్లాత్స్ ని ఈక్వల్ గా ఇలా సెట్ చేసుకుంటూ మీ ఫింగర్స్ తో హ్యాండ్ తో హోల్డ్ చేసుకుంటూ ఇలా క్రాస్ గా రౌండ్ గా నీట్ గా కుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టూ నీట్ గా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఒక 20 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి ఈచ్ వన్ వచ్చేసి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఇలా చుట్టూ తిప్పేసుకుంటూ రండి. సేమ్ ఎలా రౌండ్ నెక్ అయితే కుడతామో సేమ్ అలాగే రావాలన్నమాట. ఎడ్జ్ మీదే పడాలి కుట్టు. నాకైతే మిషన్ బాగాలేదు, కొంచెం అటు ఇటు అవుతుంది. ఒక్కోసారి థ్రెడ్ పడట్లేదు, అందుకే కొంచెం అంత బాగా రాలేదు. ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా కట్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ రాంగ్ సైడ్ కి తిప్పేసి క్లాత్ అన్నది వెనక్కి తిప్పేసేయండి. ఆ పట్టి ఉంటుంది కదా, దాన్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ వేస్తున్నాను. ఎక్కువ స్టిచ్ వేయండి. ఇలా దాని చుట్టూ ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ రండి. మీరైతే లూజ్ కుట్టు పెట్టండి నెంబర్ 5 మీద. మళ్ళీ తీసుకొని మళ్ళీ కుట్టుకునేటట్టు క్లాత్ అయితే ఎక్స్ట్రా వేస్ట్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి, కానీ కొంచెం ఇలా ఏటవాలుగా. చూసారా ఫ్రెండ్స్, ఇదే రౌండ్ నెక్. కొంచెం నాకైతే ఫినిషింగ్ అంత నీట్ గా రాలేదు మిషన్ ప్రాబ్లం వల్ల.